అదృష్టం నాకు కూడా కలిగింది అప్పుడు. ఆయనకి నువ్వు ఆ కారులో చెప్తున్నావు. నేను 'నక్షత్రం' షూటింగ్ అనుకుంటా ఏవిఎంలో. 'నక్షత్రం' తమిళ్ తమిళ్. 'శివరంజని' తమిళ్. ఓకే. ఓకే. 'శివరంజని' తమిళ్ షూటింగ్ రాత్రి 2, 2:30 టైంలో జరుగుతా ఉండింది. ఊరికే కారు లెక్క పెడదాం నాకు పని లేకుండా అక్కడెక్కడో టిఫిన్ తినేప్పుడు సో ఈయన షూటింగ్ జరుగుతుంది ఎన్ని కార్లున్నాయి లెక్కెడదాం ఎంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు ఒక్కొక్క కారుకి ఒక ప్రొడ్యూసర్ లెక్క కదా అంతే కదండి. అని వెళ్ళాం. సరిగ్గా 23 కార్లు ఉన్నాయి రాత్రి 3ంటికి. సరే అక్కడి నుంచి వచ్చేసాం. నేను ఇది వాళ్ళ ఇంటికి వెళ్తామని చెప్పి చూడు ఆయన పాప పుట్టింది. అప్పుడు పాప పుడితే ఉయ్యాల్లో వేశారు. ఓకేనా. ఉయ్యాల్లో వేస్తే ఉయ్యాలంటే జనరల్గా లేడీస్ ఫంక్షన్ ఉంటుంది కదా. రాజేష్ ఖన్నా, ధర్మేందర్, జితేందర్, వీళ్ళు ప్రసాద్ గారు అసలు లేని వాళ్ళు లేరు. ఆ రోడ్డు అవిబుల్లా రోడ్డు అసలు ఆ రోడ్డు లోపలికి దారి లేదు ఇక. మొత్తం అన్ని ఇండస్ట్రీలు మొత్తం హిందీ వాళ్ళే పెద్ద పేరు. రాజేష్ ఖన్నా అంటే అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ కదా. ఆ రోజుల్లో రాజేష్ ఖన్నా దొరకటమే కష్టం. ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఉయ్యాలు పిచ్చి అనేదో బంగారం పెట్టొచ్చి సో ఆయనే కాదు మొత్తం ఇండస్ట్రీ అంతా ఇది ఇచ్చి అంటే నోటీస్ అవ్వాలి. దాసనారాయణరావు గారి కళ్ళల్లో పడాలి, ఆయన చూపులో పడాలి అనే లెవెల్లో ప్రయత్నం చేస్తుంటే ఆ లెవెల్కి ఎదిగిన మనిషి నేను అనుకోవటం ఎవరు మీరు చాలా దగ్గర చూశారు మేము లాస్ట్లో. కానీ ఇంకా గొప్ప మనిషి అంటే అంత పెద్ద డైరెక్టర్ అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణరాజు గారు, సోమరావు గారు అందరితో చేస్తూ కూడా చిన్న హీరోని కొత్తను పెట్టుకొచ్చి చేసేవాడు. అది ఎవరి వల్ల కాదు కదండి. ఇంపాసిబుల్, చేయలేరు. ఇప్పుడు శివరంజని ప్రసాద్ కానండి ఆలోచించరు కదండి. ఇప్పుడు ఎందుకు అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీతో సినిమా తీసాడు ఎవరో ఒకళ్ళు ఒక ఎక్స్, అది సూపర్ డూపర్ హిట్ అయింది. సూపర్ డూపర్ హిట్ అయితే నెక్స్ట్ నీతో చేద్దామని ఆలోచించరు. ఇమీడియట్గా నెక్స్ట్ ఎవరున్నారు ఆ పైన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఆ రేంజ్లోకి వెళ్ళిపోయి అక్కడ తిరుగుతూ ఉంటారు. ఆ గేట్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు పరిస్థితి అండి. ఇప్పుడు పరిస్థితి అసలు మన మధ్యలో నువ్వు వెళ్ళి శివాజీ నువ్వు వెళ్ళి అన్న మనం సెకండ్ అన్న ట్రై చేద్దామని మన ఆశ మనకు ఉంటుంది కదా. అడిగామనుకో లేదు తమ్ముడు ఇప్పుడే నన్ను మహేష్ బాబు గారు అడిగారో లేదో తెలియదు మనకి. అవును. పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోన్ చేస్తున్నారు లేకపోతే వాళ్ళ మనిషి వచ్చాడు ఈ టైప్లో చెప్తుంటారు. ఎవళ్ళు వచ్చారు ఎవరు రాలేదు. సక్సెస్ఫుల్ సినిమా తీసాం ఇంకో సక్సెస్ఫుల్ సినిమా తీద్దాం అనే కంటే వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనే ఫీలింగ్లో ఎక్కువ మంది ఉన్నారు. వడ్డే రమేష్ గారి సినిమా వైజాగ్లోనే నేను, జగపతి బాబు, సుధాకర్ ముగ్గురు హీరోలు అండి. చిన్నారి ముద్దుల పాప అని కెరీర్ స్టార్టింగ్. వడ్డే రమేష్ గారికి చాలా ఇష్టం అనుకుంటా దాసనారాయణ అంటే. చాలా ఆయన నోట్లో ఫస్ట్ టైం అండి. మేమిద్దరం రూము, రమేష్ గారు, వడ్డే రమేష్ గారు, నేను. వాడు వాళ్ళిద్దరూ కొంచెం ఏకవచనంతో మాట్లాడుకుంటారు. వాడు బంగారం, వాడు ఇండస్ట్రీకే బంగారం. నేను ఫస్ట్ వింటా ఉన్నాయి అంత గొప్ప అయిన దాసనారాయణ. తర్వాత ఈ మధ్యలో టీవీ ఛానల్ టీవీలో షోస్ చేసావు కదా సొంతంగా. అదే నేను అమృతం అన్న సీరియల్ తర్వాత నేను బయట వాళ్ళు ఎవరికి చేయలేదండి. అమృతం సొంతమేనా? కాదు అది గంగరాజ్ జస్ట్ అది ఫస్ట్ స్టార్ట్ చేసి అంటే ఒరిజినల్గా నన్ను బాగా ప్రొజెక్ట్ చేసిన జనాల్లోకి సీరియల్ ఆ డైరెక్టర్ అంతా. బట్ ఈ రోజు కూడా పాపులర్. అది ఈ రోజు కూడా మళ్ళీ 3వ, 4వ ఇష్యూ చేస్తే మళ్ళీ అది ఎరగదీస్తుంది. అవునండి. మంచి టీం అండి అది. సూపర్ టీం, చాలా మంచి టీం అది. అందరూ ఇప్పుడు ఆ కెమెరామెన్ బాహుబలి కెమెరామెన్ వాళ్ళందరికీ ఫస్ట్ హీరో నేనే. సెంధిల్కి చాలా మంచి డైరెక్టర్ అండి అతను. భలే డైరెక్టర్ అండి చంద్రశేఖర్. టేస్ట్ ఉన్న టీం అండి అది. దాని తర్వాత నేను బయటకు వచ్చాను అక్కడి నుంచి. ఒక 1 year అంతా చేశాను. నా తర్వాత మళ్ళీ మా నరేష్ చేశాడు. నేను అప్పుడు మా టీవీ కొత్తగా పెట్టాను. మా టీవీ పెట్టాక మా టీవీలోని మూడు స్పెల్లమ్స్ అనే ప్రోగ్రామ్ నన్ను అడిగారు. అది మీరు లేకపోతే నువ్వు వలపూడి మారుతిరావు చేయవలసిన ప్రోగ్రామ్. ఆ 20 ఏళ్ళ క్రితం నాకు ఏముంటుంది భార్యాభర్తల గురించి చెప్పమంటే అంత నాలెడ్జీ. దాన్ని నా స్టైల్లో చిన్న కామెడీ టీం చేశాను. నా పక్కన చేసిన అమ్మాయి సురేఖవాణి కూడా ఉండి కొత్తగా ఫస్ట్ అది సురేఖవాణి గారు కూడా అంటే అప్పుడు తెలుగులో కొత్త పడవలు వేసేసి పడవల్లో ఓల్డ్ సాంగ్స్ పెట్టండి. అది ఇదెంత హిట్ అయిందో అది అంత హిట్ అయింది. అంటే ఒక ఛానల్కి మా టీవీ కండి అప్పట్లో హై రేటింగ్ వచ్చిన ప్రోగ్రామ్ ఇది. అప్పుడే మురళీకృష్ణ గారు నువ్వు ప్రొడ్యూసర్గా ఉన్న సీరియల్ తీసి కదండి ఆయన నోట్ వస్తే మురళీకృష్ణ గారు సరే అని చెప్పండి ఆలస్యం అమృతం విషయం అని దాని ప్రొడ్యూసర్గా మారా. నాకు దాని తర్వాత అర్థమైంది టీవీ ప్రొడక్షను డైలీ సీరియల్ అయితే ఎంత ఈజీ,
ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ అయితే ఎంత కష్టం అని. ఒక ఆర్టిస్ట్గా ఉన్నాడు ప్రొడ్యూసర్ అవుతాడని, నేను ఆర్టిస్ట్గానే ఉండేవాడిని అక్కడ. నేను ప్రొడ్యూసర్గా అసలు పట్టించుకున్నాడు కదా, మీరు వచ్చారు ఫస్ట్ డే మీరు మీ చేత అనుకుని నేను క్లాప్ కొట్టించాను ఆలస్యం. కదా, ఫస్ట్ మీతోనే. అవును, సారథి స్టూడియోలో సెట్ వేసి సారథి స్టూడియోలో సినిమాలో సంపాదించి మొత్తం పెట్టాను అక్కడ. ఎందుకంటే ఆ ఒక ఎపిసోడ్ కదండి, కొంచెం మిగిలింది అనుకోండి, అది తీసుకెళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్లో పెట్టలేం. ఏ ఎపిసోడ్ గాయప్స్తే తక్కువ వస్తే మన్నాడు షూటింగ్ పెట్టాలి. మన్నాడు షూటింగ్ పెట్టాలంటే ఈ రోజు ఎంత అయిందో ఇంచుమించు ఒక 60-70% మళ్ళీ మన్నాడు అవుతుంది ఖర్చు. కానీ ఎంజాయ్ చేశానండి ప్రొడ్యూసర్గా. 6 నంది అవార్డులు వచ్చినాయండి నాకు. నా ఓన్ ప్రొడక్షన్ అండి, అన్ని నా ఓన్ ప్రొడక్షన్. ఆ తృప్తి ఉంది. డబ్బులు పోతే మళ్ళీ సంపాదన చేసుకోవచ్చు, పెద్ద అసలు కేరేజ్ ఎప్పుడు. ఇంట్లో రోజాని పెడదామని ఎందుకు ఐడియా వచ్చింది? రోజా అసలు రోజా మూవీస్ ఫిల్మ్స్ పెద్ద స్టార్ కదా అప్పటికే, పెద్ద హీరోయిన్. మీ ఇద్దరం చాలా సినిమాలు చేస్తాం. మీ ఇద్దరం కూడా బయట రోజా గారు నేను బాగా క్లోజ్. నాయుడు గారి సినిమాలో రోజాని బుక్ చేసినప్పుడు అండి, రోజా డాన్స్ నేర్చుకునేది. నేను ఫస్ట్ రోజాని చూసిన అక్కడే. దాని తర్వాత సర్పయాగం అనుకుంటా, అవునా? సర్పయాగంలో రోజా హీరోయిన్. అప్పటికి మనం వచ్చి 4-5 ఏళ్ళు అవుతుంది అప్పటికే. తను చాలా బాలకృష్ణ గారి పక్కన, చిరంజీవి గారు అందరి పక్కన హీరోయిన్గా చేస్తుంది. నేను దాంట్లో విలనో కామెడీ విలన్ ఏదో చేస్తూ రోజా క్లోజ్. తర్వాత కాలక్రమేణా రోజా కొంచెం ఖాళీ అయిందండి. ఇట్లో నేను బిజీ, 3 ఫిల్మ్స్లో బిజీ అయ్యాక అర్జెంటుగా వేరే అమ్మాయిని చూడవలసి వచ్చింది. కొన్ని అనుకోని కారణాల వల్ల. అంటే ఈ అమ్మాయి తిరుపతి మొక్కు, సురేఖ వాణి గారు ఏదో అవ్వటం, మొత్తానికి ఎందుకో ఎవరెవరిని చూద్దాం, చాలా మంది ఎవరెవరిని అర్జెంట్ డేట్ దగ్గర. ఒక్క నిమిషం, ఇక్కడ కొంచెం డౌట్ నాకు. అసలు సురేఖ వాణిని ఆవిడ తిరుపతి మొక్క, లేకపోతే నాలాంటి వాళ్ళంతా మీరిద్దరు మొగుడు పెళ్ళాలని అడిగితే మార్చేశారు. అట్లా పుకార్లు ఉండే కదా. మై ప్రొఫెషన్ అండి. అంటే నీ మీద డౌట్ లేదు, శీలం మీద కానీ ఆమె శీలం మీద కానీ డౌట్ లేవు. కానీ అప్పట్లో నిజంగా వీళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలన్న లెవెల్లో ఉండేదండి. అవును, ఆ డౌట్ వచ్చి మా ఆవిడ కూడా ఎప్పుడు బయటికి రాని 2-3 సార్లు షూటింగ్ కూడా వచ్చింది సరదాగా. అంటున్నా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా సురేఖ వాణి గారినండి 1 year ఆవిడ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా పక్కన చేసిన ఎందుకు చెప్పమంటారా, నా పర్సనల్ మేకప్ మ్యాన్ మళ్ళీయే ఆ కంపెనీ మేకప్ మ్యాన్. మార్నింగ్ ఆ అమ్మాయి 4 o'clock వచ్చండి, వెనకాల జడ మొత్తం అంతా మేకప్ వేసుకొస్తే అప్పుడు చూసేవాళ్ళు లొకేషన్ షార్ట్లో. ఆ 2-3 ఎపిసోడ్లు అయిపోయాక నేను ఫస్ట్ వెళ్ళిపోతానండి. మళ్ళీ ఆవిడకి మేకప్ తీయడానికి ఒక 1/2 hour పడుతుంది, నేను ఉండను. ఆ మేకప్ తప్పితే వేరే మేకప్లో నేను ఎప్పుడు ఆవిడ చూడలేదండి. ఒకరోజు ఇప్పటికీ ఆవిడ ఉంటుంది, ఎప్పుడైనా కనిపిస్తే. ఒకరోజు నేను మురళీకృష్ణ గారిని కలవటానికి మెట్లు ఎక్కుతున్నాను ఆఫీస్లోకి వెళ్ళటానికి. ఒక అమ్మాయి దిగుతానండి, హాయ్ అండి శివాజీ గారు అంది. వాయిస్ ఎక్కడ విన్నాను అనిపిస్తుంది కానీ హాయ్ హాయ్ అమ్మా ఎంప్లాయ్ ఏమోనికి వెళ్ళిపోయాను. మన్నాడు కొన్ని నెలల తర్వాత షూటింగ్ వస్తే ఏంటండి అసలు పలకిస్తే కూడా పలకలేదని. నువ్వు అనుకోలేదమ్మా, సారీ, నేను ఎంతవరకు హెయిర్ ఉంటే ఎవరు అనుకున్నాను నేను. దాని తర్వాత మీ ఇద్దరం కలిసి సినిమాలు, నా ఓన్ ప్రొడక్షన్ కూడా చేసింది అమ్మాయి. నా ఓన్ ప్రొడక్షన్ కూడా 2 serials నాతో యాక్ట్ చేసింది. చాలా మంచి అమ్మాయి, చాలా కంఫర్ట్గా ఉండేది. రోజా దగ్గర నుంచి మధ్యలో అయితే సురేఖ వాణి గారు ఏదో మొత్తానికి ప్రాబ్లం వచ్చింది, అర్జెంటుగా మార్చాలంటే ఏం చేయాలంటేను నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. నా చేతిలో పెట్టినప్పుడు ఇప్పుడు మా ఇద్దరిది మీరు అన్నట్టు 3 వెళ్ళాలనుకుంటాం, మా ఇద్దరిది సూపర్ డూపర్ హిట్ అయిపోయాక మళ్ళీ నేను కొత్త అమ్మాయిని తీసుకొచ్చాను అనుకోండి, తత్త అంటే నేను వెనకపోతాను. మళ్ళీ రోజా గుర్తొచ్చింది, రోజా ఫోన్ చేశాను. ఒకసారి అర్జెంటుగా వస్తాను కలవాలంటే, శివాజీ నేను ఇక్కడే ఉంటున్నాను, మన పంజాగుట్ట దగ్గర ఒక అపార్ట్మెంట్స్ దాంట్లో ఉంటున్నానంటే, అదే రోజు వెళ్ళా. ఏంటి అని, రోజా నేను 3 ఫిల్మ్స్ చేస్తున్నాను, చూస్తాను చాలా బాగుంది అన్నాను. నాతో చేయకూడదు కదా, డిఫరెంట్గా చేస్తాను శివాజీ, ముందు డేట్లు చెప్పు అంది. డేట్లు 2 చెప్పానండి. మీరు చెప్తే నమ్మరు, సురేఖ వాణి గారితో ఎంత కంఫర్ట్. ఎందుకంటే ఒక వ్యక్తి చేశాక మళ్ళీ రెండో వ్యక్తి ఎవరు చేసినా కూడా పేరు రావటం ఇంపాసిబుల్. అమృతం నన్ను గుర్తుపెట్టుకుంటారు తప్పితే నా తర్వాత ఎంతమంది చేసినా సరే గుర్తుపెట్టుకోరండి. అలాగే వాళ్ళు చేసాక నేను చేసిన అంతే. రోజా వచ్చి ఒక పెద్ద హీరోయిన్, ఆ అమ్మాయి వచ్చి సెట్కి వచ్చి తిని ఏమనుకున్నా అంటే, ఇంతకుముందు చేస్తే మేము ఒకరోజు లాస్ట్ డే 3 episodes చేయాలి. ఫస్ట్ డే 2, 2, 2, 3 చేయాలండి, అయ్యే ఉంటాయి. ఫస్ట్ డేనే 3 episodes చేసింది రోజా. ఒకరోజు నాకేదో ఫారెన్ వెళ్తానని చెప్పి మార్నింగ్ 7కి వచ్చండి, అంత పెద్ద హీరోయిన్, అప్పుడు పాపులర్ హీరోయిన్, 5 episodes చేసి అన్న మీరు ప్రొడ్యూస్ చేశారు, 5 episodes చేయటం ఎవరి వల్ల అవుతుందండి? రోజా గారు చేశారు. ఆశ్చర్యపోయాడు సెట్ అంతా.
5 ఎపిసోడ్లు అంటే మాట 5 సార్లు డ్రెస్సులు మార్చాలి, మేకప్ ఉండాలి. మార్నింగ్ 7:00 స్టార్ట్ చేస్తే 1:00, 2 అయింది ఆ రోజు. నాకు అంత హెల్ప్ చేసింది. అదే ఫస్ట్ నేనే తీసుకొచ్చాను ఒక విధంగా రోజా గారిని. మరి అంతకుముందు చేసినట్లేదు. దాని తర్వాత హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.